ఒక పట్టణంలో ఓ యువకుడు తన మంచితనంతో, నిజాయితీతో, స్నేహభావంతో, చాతుర్యంతో అంచెలంచెలుగా ఎదిగి పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. అనుకోకుండా అతనికి జబ్బు చేసింది. డాక్టర్లు కూడా పెదవి విరిచారు. ఆ వ్యాపారి తన ముగ్గురు కొడుకుల్లో ఒకరికి ఆ వ్యాపార సామ్రాజ్యానికి అధినేతం చేయాలని అనుకున్నాడు. ఎవరు సమర్థుడో నిర్ణయించుకోవడానికి మీకో పరీక్ష అంటూ తలా ఒక 100 రూపాయలు ఇచ్చి మీరేదైనా కొనుక్కొచ్చి సాయంత్రానికల్లా ఈ గదిని పూర్తిగా నింపాలి అన్నాడు. ముగ్గురు ఉత్సాహంగా బయలుదేరారు. సాయంత్రానికి వచ్చారు. పెద్దోడా, నీవేం తెచ్చావురా అని తండ్రి అడిగాడు. నాన్న, ఇదిగో ఈ గడ్డి మోపు తెచ్చాను అంటూ ఆ గడ్డిని గదంతా పరిచాడు. గడ్డి నేల మీద పరుచుకుంది కానీ గదిని నింపలేదు. రెండోవాడ, నీ సంగతి ఏమిటి అని అడిగాడు. 100 రూపాయలకు దూది కొనుక్కొచ్చాను అంటూ గదిలో దూదిని వెదజల్లాడు. అది కూడా గదిని పూర్తిగా నింపలేదు. చిన్నోడా, నీవేం తెచ్చావురా అని అడిగాడు. నాన్న, 25 చొప్పున 2 సంస్థలకి విరాళం ఇచ్చాను. ఇంకో 25 దేవుడి హుండీలో వేశాను. 10 రూపాయలకు కొవ్వొత్తి కొన్నాను. 15 రూపాయలు మిగిలాయి అంటూ గదిలో కొవ్వొత్తి వెలిగించాడు. గదంతా వెలుతురుతో నిండిపోయింది. తండ్రి ఆనందించాడు. చాలా బాగా ఖర్చు చేశావురా చిన్నోడా. ఈ వ్యాపార సామ్రాజ్యానికి అధ్యక్షుడివి నువ్వే. 10 మందికి వెలుతురు పంచడం నీకు అర్థమైంది. నాకు పరమానందంగా ఉంది